సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మరొక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందినైనా మీ సన్నిధికి వస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆకర్షించి ఆశీర్వదించి కుటుంబాన్ని మరి మందిరములో నివసింపజేయవారుగా వర్ధల చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, చరణ్, సుస్మితారాజు, గుంటూరు. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైస్, 3వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. గత వారంలో 2వ భాగాన్ని ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన నుండి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఈ అధ్యాయమును 3 భాగములుగా విభజించడం జరిగింది. 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ద ప్లాన్ మేనర్ ఇన్ విచ్ ద అపోస్టల్ ప్రీచ్డ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మరి అపోస్తలుల యొక్క ప్రణాళిక సిలువ వేయబడిన యేసును మాత్రమే ప్రకటించాలి. 2వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ద విజ్డమ్ కంటైన్డ్ ఇన్ దిస్ డాక్ట్రిన్. మరి ఈ జ్ఞానము మరి దేన్ని సూచిస్తుంది అంటే, మరి జ్ఞానం అనగా మరి సిలువను గూర్చిన వార్తలోనే ఇమిడి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2వ అధ్యాయము 10 నుండి 16 వచనాల్లో ఇట్ కెనాట్ బి డ్యూలీ నోన్ బట్ బై ది హోలీ స్పిరిట్. మరి లౌకిక జ్ఞానమును అనుసరించుట కాదు, దేవుని రాజ్యానికి పరిశుద్ధాత్మ యొక్క మరి నడిపింపును అనుసరించినప్పుడే దేవుని రాజ్యము నిర్మించబడుద్ది అనే విషయాలు ఈ అధ్యాయంలో తెలియజేయబడుతున్నాయి. బైబిల్ ఉన్నట్టు వారు మీ బైబిల్ తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడిన సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములే వినియోగించి తిని. మరి సిలువను గూర్చిన వార్తయే సువార్త. సువార్త అనగా క్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము, సమాధి గూర్చినటువంటి వర్తమానమే సువార్త. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో లేఖనముల ప్రకారము క్రీస్తు సిలువ వేయబడిను, సమాధి చేయబడిను, 3వ దినమున తిరిగి
లేపబడెను అని పౌలు ఉదహరిస్తూ ఉన్నాడు. కనుక సువార్తకున్నటువంటి నిర్వచనము, పౌలు యొక్క ప్రణాళిక ఏమిటి? సిలువను గూర్చిన వర్తమానమును మరి ఈ కొరింథీయులకు అందించాలి. అందుకనే పౌలు అంటున్నాడు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. కొరింథు సంఘములో గ్రీసు దేశస్థులు ఉన్నారు, అలాగే యూదులు ఉన్నారు, హెలేనీయులు ఉన్నారు, కొరింథీయులు ఉన్నారు. మరి వీరు జ్ఞానులు అని చెప్పబడుతుంది. అలాగే సూచక క్రియలను బాగా అభిలషించేవారు, కోరుకునేవారని తెలుస్తుంది. ఇటువంటి వారి మధ్యలో పౌలు, నేను యేసుక్రీస్తునే అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందనని నిశ్చయించుకుంటుని. ఎందుకంటే యేసు సిలువ అది లోకానికి బలహీనతే అనిపించవచ్చును, కానీ అందులో దేవుని బలము ఎంతో, దేవుని శక్తి అందులో సంపూర్ణమవుతుంది. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మరి మీ మధ్యలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? బలహీనతతో ఉన్నాను, భయముతో ఉన్నాను, వణుకుతో మీ వద్ద ఉన్నాను. ఓ పక్క లోపల మరి పోరాటములు, బయట శ్రమలు పౌలు ఎదుర్కొన్నాడు సువార్తలో. కనుక ఈ విధంగా చాలామంది దొమ్మిగా మీదికి వచ్చారు. పౌలును మరి అకులా, ప్రిస్కిల్లా ఎంతగానో ఆదరించి కాపాడారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణములైన ఇచ్చుటకు వారు వెనుతీయలేదు అని మనం చూస్తున్నాం. కనుక మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. సువార్తికుడు ఎన్నో పుస్తకాలు చదివి గ్రంథస్థం చేసి వాక్చాతుర్యము గలవాడను, భాషా కోవిదుడును, ప్రసంగీకుడును, నిపుణుడును అనిపించుకోవచ్చు. కానీ అందులో దేవుని శక్తి నింపబడి ఉండాలి, దేవుని శక్తి ఇమిడి ఉండాలి. మనుష్య జ్ఞానమును అనుసరించి సువార్తను ప్రకటిస్తే ఆత్మలు రక్షణ పొందవు. కానీ దేవుని శక్తిని, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని పౌలు ఇక్కడ కొరింథీయులకు సువార్తను ప్రకటించాడు, దృష్టాంతములను చూపించాడు. పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రభావము మరి అద్భుతములు, సూచక్రియలు చేయుట ద్వారానే వెల్లడిపరచబడుతుంది. మరి కొరింథీ సంఘములో మరి వారికి అనేకమైన దృష్టాంతములను చూపించాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఈ దృష్టాంతాలను చూపిస్తూ వచ్చాడు. ఎఫెస్సులోను, తెస్సలోనికేలోను, కొరింథులోను, రోమాలోను పౌలు ఎక్కడికి వెళ్ళినా మరి అనేక దృష్టాంతాలను వారికి చూపిస్తూ వచ్చాడు. 6వ వచనం నుండి 9వ వచనం వరకు ద విజ్డమ్ కంటైన్డ్ ఇన్ దిస్ డాక్ట్రిన్. మరి జ్ఞానము అనగా ఏమిటంటే సువార్తను ప్రకటించుటయే జ్ఞానము అని చెప్పబడుతుంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను,
జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని అంటూ ఉన్నాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నిరర్ధకమైపోతున్న వారి మధ్య మేము మరి ఈ జ్ఞానమును ప్రకటిస్తూ ఉన్నాము. నిరర్ధకమైపోయినటువంటి మా ఈ జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము సిలువలో ఉంది, దేవుని జ్ఞానము సువార్తలో ఉంది. కనుక ఆ సువార్త మర్మము ఏమిటి అంటే, అన్యజనులు యేసుక్రీస్తు ద్వారా యూదులతో సమాన వారసులను, పరలోక పౌరులను, వాగ్దాన నిబంధనలు కలిగిన జనులను, వారితో సమాన పాలివారై ఉన్నారు అని తెలియజేయడమే పౌలు యొక్క ఆ మర్మము. దాన్ని మేము బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉంది, లేఖనాల్లో ఇది నిక్షిప్తమై ఉంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎఫెసీ 1:3 అంటాడు, జగత్పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తు యేసులో ఏర్పరచబడి నియమించబడ్డారు అన్నాడు. కనుక బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, ఈ జగత్పునాది వేయబడక ముందే దీనిని దేవుడు ముందుగానే మన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండి యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. లోకాధికారులు అంటే మరి హేరోదు, పిలాతు, అన్న, కైప, ఈ మొదలగు వారందరూ ఈ జ్ఞానము తెలుసుకొనలేక వారు తమలో తాము తన్మయం చెందారు. కనుక వారికి తెలిసి ఉంటే వారు ప్రభువును సిలువ వేయకపోయిందరు, మహిమా స్వరూపియగు యేసుక్రీస్తుని సిలువ వేసేవాళ్ళు కాదు అని పౌలు అంటున్నాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అనాది సంకల్పముందే దేవుడు తన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు అని రోమా 8:28 అంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. మన నిమిత్తము దేవుడు వేసిన ప్రణాళిక మరి అది అగమ్య గోచరము. దేవుని మర్మము అది మనకు ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంతో గొప్పది అని రోమా 12వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. అది ఎవరికీ తెలియదు కనుక దేవుడు ఈ మర్మమును దాచి ఉంచాడు. అలాగే 2వ అధ్యాయం 10 నుండి 16 వచనాల్లో ఇట్ కెనాట్ బి డ్యూలీ నోన్ బట్ బై ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలననే తప్ప మరి ఈ విధమైన మర్మము బయలుపరచబడుట అసాధ్యము అని ఈ వచనాల్లో వ్రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేవాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు
నెబుకద్నెజరుకు వచ్చిన కలను దాని మర్మమును తెలియజేశాడు. యోసేపు ప్రార్థన చేసినప్పుడు ఫరో కన్నటువంటి కలను దాని భావమును అతనికి తెలియజేశాడు. కనుక పరిశుద్ధాత్ముడు అనేక మర్మములను బయలుపరుస్తాడు అని ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. మానవుడు 3 భాగములుగా మనుషులను ఇక్కడ పౌలు వర్ణిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ద నేచురల్ మ్యాన్, అనగా ప్రకృతి సంబంధమైనటువంటి స్వాభావిక సంబంధమైనటువంటి మనుష్యుడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. మనుషుని ఆత్మ ఆ మనుషుని యొక్క విషయములను ఎరిగి ఉంటే, మర్మములను ఎరిగి ఉంటే, దేవుని ఆత్మ దేవుని యొక్క మర్మములను ఎరిగి ఉన్నాడు. ఆ దేవుని ఆత్మకే తప్ప మరి ఎవరికి అవి బయలుపరచబడవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికమైన ఆత్మ మొట్టమొదటిదిగా నేచురల్ మ్యాన్, రెండవదిగా కార్నల్ మ్యాన్, శరీర సంబంధమైనటువంటి మనుష్యుడు. కనుక శరీర సంబంధమైనటువంటి లేదా ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడికి దేవుని ఆత్మ సంగతులు బయలుపరచబడవు. అవి ఎంత మాత్రమును వారికి తెలియజేయబడవు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. కనుక దేవుని మాటలు, దేవుని సంగతులు, దేవుని యొక్క లేఖనాలను అనుసరించే దేవుని లేఖనములతోనే పోల్చి మనము తెలుసుకోవాలి. కానీ లౌకిక ఆత్మతో కానీ మనుష్య జ్ఞానంతో కానీ వాటిని మనము ప్రకృతి సంబంధముగా మనం వాటిని తెలుసుకోలేము అని పౌలు అంటున్నాడు. మూడవది స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. ఇతడే నేచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడికి దేవుని సంబంధమైన విషయాలు అవి వెరితనముగా ఉన్నాయి, అంగీకరింపడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. మొట్టమొదటిగా వాటిని అతడు అంగీకరింపడు, రెండవదిగా అతడు దాన్ని గ్రహించలేడు. డు నాట్ యాక్సెప్ట్. అతడు అంగీకరించడు, అతడు తెలుసుకొనలేడు. అవి అతనికి వెరితనముగా ఉన్నాయి. మనం ఏం చెప్పినా అవి అతనికి వెరితనముగా ఉన్నాయి. విశ్వాసము అంటాము, నిరీక్షణ అంటాము, ప్రేమ అంటాము. ఈ విషయాలు అతనికి కొంచెం వెరితనముగా కనబడతాయి. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఈ స్పిరిచువల్ మ్యాన్, అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో పౌలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు.
ధర్మశాస్త్ర సంబంధమైన నియమము పాప మరణముల నుండి మనను విడిపించలేదు, కానీ ఆత్మ సంబంధమైన నియమము మనను పాపము నుండి విడిపించింది అంటున్నాడు. శరీరానుసారమైన మనుషుడు శరీర సంబంధమైన విషయంలోనే ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయంలోనే ఆలోచిస్తాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులయ్యుందురని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల ఆయన యందలి విశ్వాసము ద్వారా మిమ్మల్ని కూడా ఆయన తిరిగి జీవింపచేయును అంటూ ఉన్నాడు. కనుక ఇవి ఆత్మ సంబంధమైన మనుషునికే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే మనుషుడికే ఈ విషయాలు తెలుస్తాయి. పరిశుద్ధాత్మ పొందని వానికి ఈ విషయాలు తెలియవు. అతడు శరీర సంబంధమైన మనుషుడు అంటున్నాడు. ఈ కార్నల్ మైండ్ ఈజ్ డెత్. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. కనుక డాక్టర్ బిల్లీ గ్రామ్ అంటాడు, మనుష్యుడు 3 భాగములు. ఒకటి కార్నల్ మైండ్, రెండవది స్పిరిచువల్ మైండ్, మూడవది కాన్షియస్ మ్యాన్, మనస్సాక్షి కలిగినటువంటి మనుష్యుడు. కనుక ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఈ భాగంలో ఆత్మ సంబంధమైన మనుషుడు అన్ని విషయాలు యోచిస్తాడు, అన్నిటినీ గ్రహిస్తాడు, అన్నిటినీ తెలుసుకుంటాడు. లేఖనములతో మేము అన్నిటినీ సరిచూసుకుంటున్నాము. లేఖనములతోనే మనం సరిచూసుకోవాలి, కానీ దానికి ఏ పుస్తకాలు అడ్డు పెట్టకూడదు. ఆ థియాలజీ, ఈ థియాలజీ, ఏ థియాలజీని మనం సరిపెట్టకూడదు, దాంతో పోల్చకూడదు. వాక్యము ద్వారానే మనం పోల్చుకొని చూసుకోవాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడో? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కనుక ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడో? ఆయన చెయ్యి పట్టుకొని నీవెందుకు దీన్ని చేయుచున్నావు అని చెప్పగలవాడెవడని యెషయా అంటూ ఉన్నాడు. ఎవరైనా చెప్పగలరా నువ్వెందుకు దీన్ని చేస్తున్నావు అని? దేవుని చేయి పట్టుకొని ఆయనతో మాట్లాడగలరా? మసి అయిపోతాడు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని, ఆయన పట్టుకోవాలంటే మసి అయిపోతావు. కనుక ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారము. ఇక్కడ చూడండి, క్రీస్తు మనసు. ఫిలిప్పీ 2:1 అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అందుచేత భూమి యందు ఉన్నవారేమి, భూమి క్రింద ఉన్నవారేమి, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఆయనను హెచ్చించి తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక
ఇక్కడ క్రీస్తు మనస్సు అంటే క్రీస్తు మనస్సు ఏమిటి? మత్తయి 11:28 అంటాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్నటువంటి సమస్తమైన వారలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏలైనగా నేను సాత్వికుడును దీనమైన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఈ వచనములో నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, ఐ యామ్ హంబుల్ అండ్ మీక్నెస్, సాత్వికుడను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, భూమి మీద ఉన్నటువంటి వారిలో మోషే గొప్ప సాత్వికుడని దేవుడే సెలవిచ్చాడు. నిర్గమ సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, అలాగే హెబ్రీ 3వ అధ్యాయంలో. కాబట్టి మోషే మిక్కిలి సాత్వికుడైనట్లయితే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు రండి, విశ్రాంతి దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు చెప్పబడిన లేఖనాలను ఎత్తిపట్టి ఆశీర్వదించి శ్రోతల హృదయాల్లో వాటిని ముద్రించి మరి నీ యొక్క వాక్యమును వారు ఎరుగుటకును, నీ జ్ఞానమును వారు పొందుటకును, వారు పరిశుద్ధాత్మ ద్వారా వీటిని గ్రహించుటకును, తెలుసుకొనుటకును, వారికి మనోనేత్రములు తెరవబడిన వారై మనోవికాసము కలిగి ఇదిగో వారు నీ జ్ఞానమును పరిపూర్ణముగా గ్రహించుటకు శక్తి గలవారు కావాలన్నట్టు అనుకొనుచు ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయుద్ధులను వచ్చి అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందు నుండి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును అంగీకరించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియులు తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మితారా చరణ్ గారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.